బిర్యానీ తింటే హార్ట్ అటాక్ వస్తుందా? అది ఎంతవరకు నిజమో ఈ వీడియోని పూర్తిగా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వైటల్స్ ఆర్ఎన్ఓ. బిర్యానీలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. బిర్యానీలో ఉండేది ఏంటంటే వైట్ రైస్, నెక్స్ట్ వచ్చేసేసి మసాలా దినుసులు, చికెన్ కానీ మటన్ కానీ యూస్ చేస్తూ ఉంటాము. ఆయిల్ కానీ నెయ్యి కానీ యూస్ చేస్తాము. ఇవి అన్నీ యూస్ చేసి మనం బిర్యానీ ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉంటాము. అసలు మీకు ఎలాంటి డిసీజ్ కండిషన్స్ ఉన్నాయి? చాలా మందిలో కొన్ని డిసీజ్ కండిషన్స్ ఉంటాయి. ఏంటంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, స్మోకింగ్, ఆల్కహాల్, అలాగే ఒబెసిటీ, ఇంకా ఇతర ఏదైనా ఫీవర్ లెక్క ఎలాంటి ఏమైనా డిసీజ్ కండిషన్స్ ఆల్రెడీ మీ బాడీలో ఉంది అంటే గనక, మీరు రెగ్యులర్గా బిర్యానీ తింటున్నారు అంటే గనక ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ హార్ట్. ఓకేనా? ఆల్రెడీ మీ ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కానీ ఇది డైలీ ఫ్రీక్వెంట్గా మీరు బిర్యానీ తీసుకున్నట్లయితే బిర్యానీలో ఉన్న ఇంగ్రీడియంట్స్ మీ హార్ట్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది స్లోగా. ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ అలాగే మనం బిర్యానీలో సలాడ్స్ కూడా తింటూ ఉంటాం. ఆ సలాడ్లో కూడా ఎక్కువగా సాల్ట్ వేసేసుకొని తినేస్తూ ఉంటాం. ఆ సాల్ట్ వల్ల మన ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోయి ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఇంకా ప్రెషర్ అనేది పెంచుతూ ఉంటారన్నమాట. మీరు వీక్లీ వన్స్ తినొచ్చు, లేదు వీక్లీ ట్వైస్ తినొచ్చు. ఇంకా అదే పనిగా బిర్యానీ డైలీ తీసుకున్నట్లయితే హార్ట్ అనేది స్లోగా డ్యామేజ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ అయితే విపరీతంగా ఉన్నాయండి. బిర్యానీ ఈజ్ ఈక్వల్ టు హార్ట్ అటాక్ అని కాదు. మీరు ఫ్రీక్వెంట్ బిర్యానీ ఈజ్ ఈక్వల్ టు హార్ట్ అటాక్. ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ హోల్ హార్ట్ మాట. ఈవెన్ డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే కనుక బిర్యానీ తినేసిన వెంటనే పడుకోవద్దు. బిర్యానీ తినిన తర్వాత కొంచెం సేపు 15 మినిట్స్ అలా మీరు వాక్ చేయండి. బిర్యానీతో పాటు మీరు కర్డ్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఏదైనా ఫ్రూట్ కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే సలాడ్స్తో విత్ హెవీ సాల్ట్ వేసుకొని తినొద్దు. హెవీ సాల్ట్ కన్నా అసలు మీరు సాల్ట్ లేకుండా సలాడ్ చేసుకొని తింటే చాలా మంచిది మాట. ఇవన్నీ ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి రిలేటెడ్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇంగ్రీడియంట్స్ వల్ల బిర్యానీ అనేది మన హార్ట్కి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి. ఏవైతే కనుక డిసీజ్ కండిషన్స్ ఉన్నాయి, హైపర్ టెన్షన్, డయాబెటీస్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్గా తిన్నట్లయితే హార్ట్ అటాక్ అనేది వస్తుంది. అప్పుడప్పుడు మనం వీక్లీ వన్స్ తిన్నట్లు ఉంటే కనుక ఎలాంటి డిసీజ్ కండిషన్స్ లేకపోతే కనుక సేఫ్. బిర్యానీ ఈజ్ సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్.